అందశ్రీ రాసినటువంటి పాటలు ఏవి కూడా ఒక చైతన్యాన్ని నింపినాయి, ఒక విప్లవ జ్వాలల్ని రగిలించినాయి, సమాజంలో జరుగుతున్నటువంటి పరిణామాలన్నింటినీ కూడా కళ్ళకు కట్టినట్టుగా చూపించినాయి. మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు అంటూ మొత్తం మానవత్వం మరిచినటువంటి మనిషిని మేలుకొలిపే ప్రయత్నం చేసినాయి. కొమ్మ చెక్కితే బొమ్మరా, కొలిసి మొక్కితే అమ్మరా అంటూ దేవుడిని సృష్టించుకున్నటువంటి మనిషి అంటే ఒక చెట్టులోనూ కూడా అక్కడ దేవుణ్ణి చూస్తూ ఉన్నాడు. అటువంటి మనిషి మరి మానవత్వం మర్చిపోతూ ఉన్నాడని చెప్పేసి రకరకాలుగా ఆయన రాసినటువంటి కవిత్వం, ఆయన రాసినటువంటి గేయాలు వాసిలో తక్కువైనప్పటికీ తర్వాత ఆయన రాసినటువంటి గొప్ప గొప్ప గేయాలు అంటే చాలా తక్కువ రాసిండు ఆయన, కానీ ఎక్కువ ప్రాచుర్యం పొందినాయి. ఆయనతో మాట్లాడినప్పుడు చెప్తాడు ఆయన, అంటే పుంకాలుగా పుస్తకాలుగా లెక్కలేనని రాసుడు కాదు, ఆ రాసినటువంటి గేయాలు ఏవైతే ఉంటాయో అవి ప్రజల గుండెల్లోకి వెళ్ళిపోవాలి, ప్రజల్లో మార్పు తీసుకురావడానికి ప్రయత్నం చేయాలని చెప్పేసి చెప్తాడు అందశ్రీ.